అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అల్లుడు దిద్దిన సంసారం. రచన తరిగొప్పుల విఎల్ఎన్ మూర్తి గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి. బావా, లేస్తావా? తనని ఆక్రమించి నిద్రపోతున్న భర్తని నెమ్మదిగా తట్టి లేపింది నీలిమ. రోజు ఏవండి అని పిలిచే నువ్వు ఇప్పుడు బావా అని మధురంగా పిలుస్తూ ఉంటే నేను ఎలా లేవగలను నీలు? మగతగా అన్నాడు వేణుగోపాల్. ఇవాళ సెలవు రోజు కదా. రోజులాగానే మార్నింగ్ వాక్ చేసి కలిసి చక్కటి ఫిల్టర్ కాఫీ తాగుతూ మాట్లాడుకుని ఇంటి పని చేసుకునేవాళ్ళం. అయినా ఇదేంటి ఉదయాన్నే మీ ఉబలాటాన్ని తీర్చుకుని ప్రశాంతంగా పడుకున్నారు? తప్పు నా మీద పెట్టకు నీలు. నువ్వు నన్ను నిద్ర లేపావా? నిజమే. అప్పుడు ఆమెకి గుర్తొచ్చింది. భర్తని నిద్ర లేపుదామని వంగగానే జారిపోయిన పైట అతని మీద పడడంతో, దాంతో అతను తన అందాల్ని అందిపుచ్చుకొని మీదకు లాక్కోవడం, తర్వాత అతని వశం అవ్వడం, పరవశించి అంతా గుర్తుకొచ్చి, మహానుభావ, బావ కాదులేండి, ఇప్పుడు ఉదయం 10 దాటుతోంది, బోలెడని పనులున్నాయి, ఎలా లేవగలను నీళ్ళు? నీ పరిస్థితి చూస్తే ఇంకా మరోసారి ఆమె కప్పుకుంటున్న దుప్పటి ఒక్కసారి లాగేశాడు నడుం మీద నుంచి. ఏ ఆచ్ఛాదనం లేకుండా ఉందామె. ఈ హఠాత్ పరిణామానికి తెలివి తెచ్చుకొని గుండెల మీద చేతులుంచుకొని ఒకసారి లేచి తన చీరను లాక్కొని పక్క గదిలోకి పరిగెత్తింది. ఆమెను చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు అతడు. 11 గంటలు అవుతోంది. మంచి నిద్ర పట్టింది. ఇంకా తన్ని డిస్టర్బ్ చేయకుండా పనులు చేసుకుంటూ ఉండగా తల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నీలిమకి. తల్లి వేదన ఫోన్లో వింటూ దాదాపు తల్లితో 15 గంట మాట్లాడింది. తర్వాత ఆమెకి ఒకలాంటి నిర్వేదం ఆవరించినట్టు ఉండిపోయింది. ఆ సమయంలో నిద్రలేచిన వేణుకి భార్య మూడు విచిత్రంగా అనిపించినా ఏమీ మాట్లాడలేదు. ఆమెనే గమనించసాగాడు. ఉదయం అంత సరదాగా రొమాంటిక్గా రొమాన్స్ చేసి ఇప్పుడు మొక్కుబడిగా వంట చేయడం వడ్డించడంతో ఆగలేక ఆమెని కారణం అడిగాడు వేణు. మా అమ్మ మీద నాన్న చిరాకు పడుతున్నాడు. అయిన దానికి కాని దానికి కోపం తెచ్చుకోవడం, చిర్రుబుర్రులాడడం ఈ వయసులో అమ్మకి భారం అనిపించి నాకు చెప్పుకొని బాధపడుతోంది అని అంది. ఈ వయసు అంటే అత్తగారి వయసు ఎంత? 60 ఏళ్ళ? వేళాకోళం వద్దు, 45 ఏళ్ళు. మా నాన్నకి 50 రాలేదు. అప్పుడే చాదస్తం పెరిగిపోతోంది. నాన్న మంచివారే. అమ్మకి నాన్నకి చిన్నప్పుడే పెళ్లి చేసేశారు. అక్క నేను ఇద్దరమే చిన్న ఉద్యోగం చేసుకుంటూ చిన్న వసారాలంటి ఇంట్లో మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. అక్కకి పెళ్లి చేసి పంపారు. అక్క అత్తగారు కోరిన లాంఛనాలు తీర్చి జీవితాన్ని పణంగా పెట్టారు. అమ్మకి అచ్చటా ముచ్చటా లేదు. ఎంత చేసినా అక్క నుదుట కుంకుమ లేకుండా చేసి బావగారు తనమానాన్న తను పై లోకాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్క పిల్లలు 2 అబ్బాయిలనే నాన్న తన దగ్గర ఉంచుకొని చదివిస్తున్నారు. అక్కేమో తన అత్తగారి బాగోగులు చూస్తూ ఆ పల్లెటూళ్ళలో ఉండిపోయింది. మమ్మల్ని పెంచి మనమల్ని పెంచుతూ జీవితంలో సుఖం అనేది లేకుండా పోయింది అమ్మకి నాన్నకి. మీ అంతటి మీరు వచ్చి నన్ను పెళ్లి చేసుకోవడంతో ఆ ఒక్క విషయంలో కాస్త మనశ్శాంతి. నీలిమ చెప్పుకుంటూ పోతోంది. వేణుగోపాల్కి అన్నీ తెలుసు కానీ ఏమీ మాట్లాడలేదు. ఆమె దుఃఖం అలా అయినా తగ్గుతుందేమోనని వింటున్నాడు. ఆమె స్వగతం అంతా అయ్యాక నీలిమని అడిగాడు వేణు. రేపు మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్దామా? మామగారిని చూసి చాలా రోజులైంది. అక్కర్లేదు, వాళ్ళుండేదే ఇరుకు ఇల్లు. పిల్లలు అల్లరితో ఉన్న ఆ ఇంటిని పీకి పందిరేశారు. మనం వెళ్తే వాళ్ళకి మరింత ఇబ్బంది. పండగంటే ఎలాగో తప్పదు, అప్పుడు వెళ్దాం. మనమేం చేయగలం? ఇప్పుడు వెళ్ళి మరింత ఇబ్బంది వాళ్ళకి టపీమని చెప్పింది ఆమె. అది కాదు నీలు, అసలు మనుషులు మనసులు కలిస్తే పండగ. రేపు వెళ్దాం. నేను ఉక్రోషంలో ఉన్నప్పుడు ప్రకాష్ రాజు డైలాగులు కొట్టద్దు. చిరాకు పడింది నీలిమ. ఆమె కోపాన్ని చిరాకుని చూసి అప్పటికి ఊరుకున్నాడు వేణు. మర్నాడు ఉదయాన్నే కారు కడుగుతూ చెప్పాడు, గంటలో రెడీ అవ్వు, అత్తారింటికి వెళ్తున్నామని. నిజంగానేనా? అనుమానం వ్యక్తం చేసింది నీలిమ. నిజంగానే చెప్పాడు అతను. వేణు మాటల్లోని నిజాయితీ చూసి, రాత్రికల్లా వచ్చేద్దాం. నేను రాత్రి ఉండనక్కడ. చూసి, ఇక్కడైతేనే మనకి ప్రైవసీ. మాటల్లో కళ్ళల్లో ఒళ్ళంతా కొంటెదనం వేణులో. మీరు మీ యావ, ఎప్పుడు చూడు అదే జాస. మురిపంతో నవ్వింది నీలిమ.
సడన్గా రెండో కూతురు అల్లుడు రావడంతో నీలిమ తల్లి తండ్రి ఎంతో సంతోషించారు. వేణు అత్తని, మామగారులని, ఆ ఇంటిని, వదినగారి పిల్లలు అల్లరిని మౌనంగా గమనిస్తున్నాడు. పెళ్ళైన 2 ఏళ్లలో 3వ సారి వచ్చాడు అత్తారింటికి అతను. అప్పటికి ఇప్పటికీ మామగారు పరంధామయ్యలో వయోభారం టన్నుల్లో పెరిగినట్టు గమనించాడు. పరిస్థితులకి మనిషి ఎప్పుడూ బానిసే. అందులోనూ ఆర్థికంగా ఎదురయ్యే సమస్యలకి మనిషి తొందరగా బక్కచిక్కిపోతాడు. అలాగే కొన్ని ఇష్టాలకి, సౌఖ్యాలకి మనిషి దూరం అవడం వల్ల మనశ్శాంతిని కోల్పోతాడు. బహుశా వాటిని గురించి ఆలోచిస్తూ ముసలితనాన్ని నెత్తునేసుకుంటాడేమో. అందుకు నిలువెత్తు ఉదాహరణ అత్తమామల్ని చూశాడు వేణు. ఇంట్లోని ప్రతి మూల విధిని ఎదిరించలేని ధైన్యస్థితి. అదొక రకమైన స్తబ్దత, నిర్లిప్తత ప్రతిఫలిస్తోంది. అతి చిన్న ఇంట్లో అల్లుణ్ణి బాగానే చూసుకున్న కూతురు అంత హఠాత్తుగా రావడం అంతుపట్టలేదు నీలిమ తల్లి అన్నపూర్ణకి. పెరట్లోకి తీసుకువెళ్ళి అదే విషయం అడిగింది. తనకు తెలియదని భర్త ఉన్నపాటున బయలుదేరదీశాడని చెప్పింది నీలిమ. కూతురు సంతోషంగా ఉండడం అన్నపూర్ణమ్మ గారు గమనిస్తే తల్లి కళ్ళలో నిస్తేజం చూసి బాధపడింది నీలిమ. ఇద్దరు ఇంట్లోకి వచ్చేసరికి వేణు మామగారితో అంటున్నాడు, ఒక 4 రోజులు సెలవులు వస్తున్నాయి, అందుకే మీ ఇద్దరిని మా ఇంటికి పిలవడానికి వచ్చాను. మీకు సెలవులు సరే వేణు, పిల్లలకు సెలవులు లేవు కదా, పైగా పరీక్షలు కూడా. అవుననుకోండి, మీ పెద్దమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళకి సాయంగా పెట్టి మీరిద్దరూ మా ఇంటికి రండి. అత్తగారిని వదిలి కూతురు రాదేమో వేణు. నేను ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదు, మీరిద్దరు వస్తున్నారు అంతే. గట్టిగా చెప్పండి వదిన గారికి, ఆవిడ వింటారు. కూల్గా అన్న వేణు మాటల్లో షార్ప్నెస్ అక్కడున్న ముగ్గురికి కనపడింది. సరే వేణు, భారంగా చెప్పాడు పరంధామయ్య. సరిగ్గా వారం రోజుల్లో సెలవులు వస్తున్నాయి. నేను నీలిమ కారులో వదినగారి ఇంటికెళ్ళి ఆమెని ఇక్కడికి తీసుకొస్తాం. మీ ఇద్దరిని మాతో మా ఊరు తీసుకెళ్తున్నాం. ప్లాన్ చెప్పేశాడు వేణు. ఆ మాటల్లో పెద్ద కూతుర్ని మీరే ఈలోగా ఒప్పించాల్సి ఉంటుందే అనే విషయం ఖరాఖండిగా చెప్తున్నట్లే ఉంది. నీలిమకి ఏమీ అర్థం కావడం లేదు. ఇంకా అయోమయంగానే ఉండగానే నీలిమని బయలుదేరదీశాడు వేణు. కారు బయలుదేరగానే నీలిమ వేణుతో మొదటగా మాట్లాడిన మాట, మీకు 4 రోజులు సెలవులు ఉన్నాయా, ఎప్పుడు అని అడిగింది. అన్ని రోజులు సెలవులు ఎక్కడా, నేను పెడుతున్నా, రోడ్డు మీద దృష్టి సారిస్తూ చెప్పాడు వేణు. మరి వాళ్ళకి అబద్ధం చెప్పారన్నమాట. అబద్ధం కాదు, నాకు సెలవులు మురిగిపోతున్నాయి, తీసుకుంటున్నానంతే, వాటిని సెలవులే అంటారు అన్నాడు వేణు. మీ మనసులో ఏముందో అర్థం కావడం లేదు వేణుగారు. నీలిమగారు రాత్రి అంతా విడమర్చి విశదీకరించి వివరంగా విపులంగా విప్పి చెప్తాను, సరేనా, కన్నుగొడుతూ అన్నాడు. నీలిమ ఇంటికొచ్చారు ఆమె తల్లిదండ్రులు. కుశల ప్రశ్నలు అయ్యాక తామిద్దరూ క్యాంపు వెళ్లాలని, దొంగతనాలు ఎక్కువ అయ్యాయని, ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఉండాలని, అందుకే రమ్మన్నామని క్లియర్గా క్లుప్తంగా చెప్పేశాడు వేణు. సాయంత్రం తల్లిని తనతో పాటు బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళింది నీలిమ. ఇప్పుడు ఇవన్నీ అవసరమా అనే తల్లిని అసలు పట్టించుకోకుండా తల్లిని బ్యూటీషియన్కి అప్పచెప్పింది. కొంతసేపటికి అన్నపూర్ణమ్మ వయసుని దాదాపు 10 ఏళ్ళు తగ్గించిందా అన్నట్టు తయారు చేసింది ఆ బ్యూటీషియన్. అద్దంలో తనని చూసుకుంటూ సిగ్గుల మొగ్గలైంది అన్నపూర్ణమ్మ. ఇంటికొచ్చిన ఆమెను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు పరంధామయ్య. మిమ్మల్ని కుర్రాళ్ళలా చేస్తాను చూడండి అంటూ ఆయన్ని సెలూన్కి తీసుకెళ్లాడు వేణు. సిటీలో సెలూన్ ఇలా ఉంటుందా అని ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపలే ఆయన వయసుని తగ్గేటట్టుగా చేసింది ఆ సెలూన్. మర్నాడు ఉదయం తొందరగా లేచి ఇల్లంతా కడిగి సాంబ్రాణి పొగ దట్టంగా వేసింది నీలిమ. వేణు బట్టలు సూట్ కేసులో సర్దాడు. టిఫిన్ చేసి క్యాంప్కి బయలుదేరారు నీలిమ, వేణు. వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఇంట్లోకి వచ్చారు పరంధామయ్య, అన్నపూర్ణమ్మ. సోఫా పందిరి పానుపైంది. ఎప్పుడెప్పుడో దాగిన ఆత్రం శృంగార పూజకి గోత్రమైంది. కొన్నేళ్ల కిందట అదిమిపెట్టిన భావావేశం అదుపు తప్పింది. వలువలు కాలువ గట్టు తప్పినట్టు పట్టు తప్పాయి. శృంగారం ఉరకలెత్తింది. అమృతాన్ని పంచేసుకున్నారు. కాలం విస్తుపోతూ అతి నెమ్మదిగా సాగింది. అంతవరకు మొయ్యలేని హాయిగా ఉన్న అతను బరువుగా ఉన్నాడని ఆమెకు తెలిసింది. ఎంత శ్రమ పడ్డాడో అతనికి తెలిసొచ్చింది. ఒకరినొకరు అలా పూర్తిగా ఆర్తిగా చూసుకుని ఎన్నాళ్ళయిందో. ఆమెలో ఎక్కడ లేని సిగ్గు, అతనిలో ఎప్పుడూ చూడని ఒకలాంటి గర్వం. ఆమె సిగ్గు చూసి అతను లేవబోతుంటే గాజుల గలగలలతో
హస్తద్వయం మళ్ళీ అతడి శరీరాన్ని చుట్టేసింది. తన శరీరాన్ని చూసే అవకాశం ఆమెకి ఇవ్వలేదు. దాంతో అతను ఆమె పెదవుల్లోని అమృతాన్ని మళ్ళీ అందుకున్నాడు. 3 రోజుల ఏకాంతం వాళ్ళిద్దరినీ అతి సన్నిహితంగా చేసింది. మనసులో గూడుగట్టుకున్న బంధాలు తెగిపోయాయి. పెళ్లి తర్వాత తూతూ మంత్రంలాగా సాగిన శోభనం కన్నా ఈ 3 రాత్రులే వాళ్ళకి జీవితంలో మాధుర్యాన్ని చవిచూశాయి. అనుభవం రంగరించిన అనుభూతులలో వారి హృదయాలు సరికొత్త జీవన మార్గాన్ని అన్వేషిస్తూనే ఉన్నాయి. 4వ రోజు తన మీదకి దండయాత్రకి వస్తున్న భర్తతో, ఇక నా వల్ల కాదు, ఇల్లు సర్దాలి. ఈ 3 రోజులు పని పాట లేక అద్దంలాంటి అమ్మాయింటిని అస్సలు పట్టించుకోలేదు. అమ్మాయి అల్లుడు ఇవాళ వచ్చేస్తారు, ఒంటినే పట్టించుకున్నాం కదా, అది చాలదా? ఆమెని దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. ఇది వద్దనేది. బయటికి వెళ్ళి సరుకులు తీసుకురండి, మినపసున్ని చేకోడీలు చేస్తా, అతన్ని సుతారంగా నెడుతూ అంది. ఈ 3 రోజులు అవే కదా నేను చూసింది. ఆమె నడుం మీద ముడతలు చూస్తూ, ఇక చాలు వెళ్ళండి అంటూ బయటికి తోసింది అతన్ని కించిత్తు గర్వంతో. బజార్లో నడుస్తున్న పరందామయ్యకి ఒక పెద్ద హోటల్ ముందు అల్లుడు కారు కనపడింది. అతడికి బాగా గుర్తు అల్లుడి కారు. వెనక అద్దం మీద నీలిమ అని రాసి ఉంటుంది. అది కూడా చూశాడతను. తన కూతురు కాపరం బుగ్గవుతోందా అని అనిపించింది. సాయంత్రం కూతురు అల్లుడు వచ్చే వరకు అన్యమనస్కంగా ఉన్నాడు. అన్నపూర్ణమ్మ ముఖంలో అదో రకమైన ఆనందం, సరికొత్త స్త్రీత్వం కనపడింది నీలిమకి. తాను తన భర్త చేసిన పని తల్లిదండ్రులకి సంతృప్తినిచ్చింది అని అర్థమైంది. వేణు అర్జెంట్ పని ఉందని బయటకు వెళ్లడంతో నీలిమని పిలిచాడు పరందామయ్య. నీలు, నువ్వు మీ ఆయన కలిసి క్యాంపుకి వెళ్ళారా అని అడిగాడు. కలిసి వెళ్ళాం నాన్న. అయ్యే, కలిసే వెళ్ళావా అని అడుగుతున్నాను. అదే చెప్తున్నాను, కలిసే వెళ్ళాం. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిన్ను వదిలి మీ ఆయన ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. లేదు నాన్న, మేమిద్దరం భీమిలి వెళ్ళాం. ఇప్పుడు అక్కడి నుంచో వస్తున్నాం. ఈ 3 రోజులు పడిన ఆనందం ఈ ఒక్క ముక్కతో ఆవిరైపోయిందమ్మా, బాధగా చెప్పాడు తండ్రి. పక్కనే ఉన్న అన్నపూర్ణకు అసలు అర్థమే కాలేదు. ఇది అబద్ధం చెప్తోంది. పెద్ద కూతురు జీవితం ఒకలాగా, చిన్న కూతురు జీవితం ఇంకోలా నాశనమయ్యాయే. దీన్ని వదిలేసి చిన్నల్లుడు ఈ ఊళ్ళోనే హోటల్లో ఉన్నాడు, నేను కళ్ళారా చూశాను. అవునా, నిజం చెప్పవే? అన్నపూర్ణమ్మలో ఆందోళన. అదే చెప్తున్నది. జీవితం నాశనమైందనా? 3 రోజులు ఆనందం ఒక్క క్షణంలో ఆవిరైంది. ఇన్నాళ్ల ఆనందం ఒక్క పెట్టున పోయిందన్న ఆవేదన అతని మాటల్లో కనిపిస్తుంది. ఏమన్నారు నాన్న? మళ్ళీ చెప్పండి. ఒక్క క్షణంలో ఆవిరైంది. అది కాదు, అంతకుముందు మాట. 3 రోజుల ఆనందం వెటకారంతో అన్నాడు పరందామయ్య. ఎస్, అందుకోసమే ఆయన ఈ ఊళ్ళోనే నాతో పాటు హోటల్లో ఉన్నారు నాన్న. ఒక్క క్షణం నిశ్శబ్దం. నీలిమ మాటకి వాళ్ళిద్దరూ శిలా ప్రతిమలే అయ్యారు. అవును నాన్న. అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేసి నాన్న అనవసరంగా చిరాకు పడుతున్నారు, కోపం తెచ్చుకుంటున్నారా అని చెప్తుంటే నేను ఆయనకి చెప్పేదాన్ని. మొన్నెందుకు ఆయన ఆ విషయం మీద సీరియస్గా ఆలోచించారు. 4 రోజుల క్రితం అమ్మ ఫోన్లో చాలా బాధపడింది. అది నా ద్వారా ఆయనకు తెలిసింది. ఆ రోజు రాత్రి నాతో వివరంగా చెప్పారు. ఇలా చేసి చూద్దామని. ముందు ఒప్పుకోకపోయినా నచ్చజెప్పారు. ఆ మర్నాడు మీ ఇంటికి వచ్చాం. వారం తర్వాత ఇక్కడికి మిమ్మల్ని రమ్మన్నారు. ఈ వారంలో ఇల్లుని అందంగా అలంకరించారు. సాంబ్రాణి ధూపం వేయమనేవారు. ఇంట్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి అని చెప్పారు. మీరు మా మంచం మీద పడుకోరని పక్క గదిలో కొత్త మంచం పరుపు తెప్పించారు. మీకు ఏకాంతాన్ని కల్పించడం కోసం ఆయన నన్ను ఇక్కడి నుంచి హోటల్కి తీసుకెళ్లారు. నాన్న, మీకు పెళ్ళైన తర్వాత ఏ రోజైనా హాయిగా ఆనందంగా ఉన్నారా? అమ్మతో సినిమాకో షికారుకో వెళ్ళారా? కనీసం ఇద్దరు కలిసి ఒక్కసారైనా షాపింగ్ చేశారా? అన్ని ఆనందాలు చంపుకొని మా కోసం కొన్నాళ్ళు, అక్క కోసం మరికొన్నాళ్ళు, ఇలా జీవితాన్ని సాదా సీదాగా జీవోత్సవంలాగా బ్రతికేశారు. మీ జీవితాంతం ఏ సుఖం సంతోషం లేకుండా ఎలా బతికేస్తున్నారు? అమ్మ ఇలా ఏ అమ్మాయి అనదు. సిగ్గు శరము లేదా అనే అనేకు. ఇలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కదా అని కూడా అనుకో. జీవితం అంటే కేవలం శారీరక కలయిక అని చెప్పడం లేదమ్మా. మనసుతో పాటు శారీరక ఆనందం కూడా ముఖ్యమే కదా. ఇంకా ఎన్నాళ్ళు ఆనందించగలరు? మరో 4-5 సంవత్సరాలు. ఇలా అల్లుడిగారి దగ్గర ఎలా మొహం ఎత్తుకొని తిరగగలం? ఓహో, మరి మాకు పెళ్ళిళ్ళు చేశాక శోభనం కోసం ఓ ఇల్లు కోసం
అక్కడ ఏకాంతం కోసం అన్ని వీధులు తిరిగారు మీరిద్దరు. అప్పుడు మీ అల్లుడు తలెత్తుకొని తిరగలేదా? అది వేరు, ఇది వేరు. జీవితంలో ఇంత వయసు వరకు సుఖపడాలి అని ఎక్కడా రాసిపెట్టి లేదమ్మా. జీవితంలో సుఖం, సంతోషం, దుఃఖం, కష్టం, నష్టం అన్నీ ఉంటాయి. మీ లైఫ్లో సుఖము, సంతోషం తప్ప అన్నీ ఉన్నాయి. వీటిని మీకు అందించాలనే మీ అల్లుడు గారు అబద్ధం ఆడారు, అంతే. అన్నపూర్ణమ్మ బొమ్మలా ఉండిపోయింది. పరందామయ్య తేరుకున్నాడు. మామగారు అంటే కానుకలు ఇచ్చేవాడు మాత్రమే అనుకునే రోజుల్లో మామగారు ఒక మనిషి అని గ్రహించిన అల్లుడు నిజంగా దేవుడే. నీళ్ళు నా జీవితంలో ఏకాంతం, ఆనందం, సంతోషం, గర్వం ఇలా ఎన్నో ఈ 3 రోజుల్లో సంపాదించుకున్నాను. నా భార్యకు అందించగలిగాను. ఎదుటివారి ఇబ్బందులు గ్రహించి వారి ఆనందాలకి ఓ దారి చూపడం అంత సులువు కాదు. అది నా అల్లుడు ఇట్టే చేసి చూపించాడు. అతడు కూతురు జీవితం నాశనం చేశాడు అని భావించానే తప్ప నూతిలో కప్పలాగా బ్రతికే మా జీవితాలకు ఒక మార్గ నిర్దేశం చేశాడని నేను ఊహించలేకపోయాను. అందరూ సుఖపడాలని కోరుకునే వాళ్ళు అతి తక్కువ. అందులో నా అల్లుడున్నాడు. బహుశా కోరికలు చంపుకోవడం వల్ల కాబోలు, ఫ్రస్ట్రేషన్ వల్ల చీటికి మాటికి చిరాకు పడుతూ ఉండేవాడినేమో. ఇంతవరకు మీ అమ్మలో ఒక వంట మనిషిని, పని మనిషిని చూసిన నేను ఆమెలో ఒక సౌందర్య రాశిని, రతీదేవిని చూశాను. హక్కున చేర్చుకుని ఓదార్చే తోడుని, నీడని చూస్తున్నాను. దీనికి కారణం ఇప్పుడు ఆమెతో పెనవేసుకున్న అనుబంధమే. అందుకు అల్లుడే కారణం. అతని రుణాన్ని నేను జన్మలో తీర్చుకోలేను. వద్దు నాన్న, అంత పెద్ద మాట వద్దు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించు చాలు, అంతే, ఇంకేం వద్దు. కళ్ళనీళ్లు పెట్టుకొని నీలిమ చెప్పింది. ఆమె కన్నీరు దుడుస్తూ దగ్గరకు తీసుకుంది అన్నపూర్ణమ్మ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.